కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. సైలెన్స్ గురించి ఇంతకుముందు మనం ఎప్పుడో మాట్లాడాం, కానీ అది ఇద్దరు భార్యాభర్తల మధ్య దానికి సంబంధించి మాత్రమే మనం తీసుకున్నాం. ఓవరాల్గా మనం చూసుకుంటే కొన్ని సందర్భాల్లో మనం ఎప్పుడైనా మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు కొంతమంది చాలా సైలెంట్గా ఉంటూ ఉంటారు, మౌనం ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. దానికి అర్థం ఏంటో తెలియదు, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేయరు. కొన్నిసార్లు బెటర్ అనిపించినా కొన్నిసార్లు ఇరిటేటింగ్గా ఉంటుంటుంది. ఏం మాట్లాడినప్పుడు అవతల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో అర్థం కాదు, వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకోలేము. అసలు వాళ్ళకి అది ఓకేనా కాదా, మనం మూవ్ అవ్వచ్చా మూవ్ అవ్వకూడదా, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఈ సైలెన్స్ అనేది ఎటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అంటారు? రిలేషన్స్ మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ ఇరిటేషన్ అన్న పదం చాలా హైలైట్ అవుతుంది కాబట్టి ఒకసారి ఆ దిశగా మనం ఏం మాట్లాడవచ్చు? యాక్చువల్గా మౌనం చాలా మంచిది, బట్ ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది తెలుసుకోవటం కూడా ఒక కళ, ఒక నాలెడ్జ్, ఒక విజ్డమ్. ఇప్పుడు జనరల్గా మనకి మామూలుగా ఏమంటాం, మౌనేన కలహం నాస్తి అంటాం. అంటే ఒక డిస్ప్యూట్ ఏదన్నా వచ్చినప్పుడు, లేదంటే అసలు రాకుండా ఉండటానికి మౌనం అనేది హెల్ప్ అవుతుంది అంటాం. సో మౌనాన్ని చాలాసార్లు అంటే ఏంటంటే మిస్అండర్స్టూడ్ చేసుకుని దాన్ని అంటే సైలెంట్ ట్రీట్మెంట్ కింద వాడటానికి తీసుకుంటారు కొంతమంది. బట్ యాక్చువల్గా చెప్పాల్సి వస్తే అసలు మౌనం గురించి మాట్లాడాలంటే చాలా లోతైన అర్థం ఉంటుంది. సైలెన్స్ అనేది ఎప్పుడూ ఇట్స్ పవర్ఫుల్. అంటే చాలాసార్లు ఏంటంటే మనం స్మైల్తో మనకి అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, సైలెన్స్తో అసలు ప్రాబ్లం రాకుండానే చూసుకోవచ్చు అంటాం. సో కాబట్టి ఏంటంటే నువ్వు అన్నావు ఇందాక, మౌనం అసలు అంగీకారమా కాదా. ఇప్పుడు మౌనం అర్ధాంగీకారం అంటారు. అందుకే అంటే ఏంటి, సగం అంగీకారం అనుకుంటే సగం అంగీకారం లేదు అని కూడా అనుకోవచ్చు. సో కన్ఫ్యూజన్లో పెట్టకుండా ఉన్న మౌనం అంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఏ రిలేషన్షిప్లో అయినా గొడవ ఆపటం కోసం ఉండే మౌనం వేరు, అసలు నువ్వు ఏదమన్నా మాట్లాడు, ఏదన్నా వాగు, నాకు అసలు లెక్కలేదు అన్నట్టు గోడకి చెప్తున్నారా మనకి చెప్తున్నారా అన్నట్టుగా ఉండేది. అది ఇంకా అంటే రెచ్చగొట్టేతనానికి ఎగ్జాక్ట్లీ. సో అందుకనే మన మౌనానికి ఒక్కొక్కసారి అర్థం కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మాట్లాడితే ఇది పెరిగే అవకాశం ఉంది కాబట్టి కాసేపు ఆగిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి నువ్వు మౌనంగా ఉంటే నువ్వు క్లియర్గా డైరెక్షన్ చూపించావు నీ మౌనానికి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు రెచ్చిపోతే అది వాళ్ళ ఇష్టం. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మౌనంలో అసలు నిజంగా మనం డెప్త్లో స్పిరిచువాలిటీలో కనుక మౌనం గురించి వెళ్తే మౌనం అనేది చాలా పవర్ఫుల్. సో ఏంటంటే మౌనం రిలేషన్షిప్స్, వెదర్ ఇట్స్ ఫ్రెండ్స్, వర్క్ ప్లేస్, ఫ్యామిలీస్, ఏదైనా కానీ నీకు కావాల్సిన వ్యక్తుల మధ్య వచ్చే గొడవల్ని ఆపటానికి, అంటే వాళ్ళతో రిలేషన్ బాగుండటానికి అవసరమైనప్పుడు మౌనంగా ఉండటం అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే మౌనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మౌనంగా ఉండటం వల్ల కొన్నిసార్లు ఆ గ్యాప్లో ఎదుటి వాళ్ళు తమ తప్పులు తెలుసుకుని ఆ ప్రకారంగా బిహేవ్ చేసేందుకు టైం ఇస్తుంది. అట్లాగే మెంటల్ హెల్త్, మెంటల్ పీస్ ఒకటి చాలా బాగుంటుంది మౌనంగా ఉంటే. మౌనం అసలు ఒక తపస్సు లాంటిది నిజం చెప్పాలంటే. మౌనం ఏంటంటే విదుర నీతి ప్రకారం మౌనం ఎప్పుడు అంటే హితంగా మితంగా ఉండే మౌనం ఎప్పుడూ కూడా మేలు చేస్తుందని విదుర నీతి చెప్తుంది. ఇంకొకటి, మౌనంలో చాలా రకాలు ఉన్నాయి. సో మౌనం అంటే ఏంటంటే వాంగ్ మౌనం అంటే 3 రకాలు చెప్పుకోవచ్చు మనం డెప్త్ ఆఫ్ మౌనం గురించి డీప్గా వెళ్తే కనుక. వాంగ్ మౌనం అంటే పేరులోనే ఉంది, వాక్కుని ఆపటం అంటే మాటల్ని ఆపటం, తగ్గించి ఎక్కడన్నా మాట్లాడాల్సిన అవసరం లేకపోతే మాట్లాడకుండా ఉండటం. మాట్లాడాల్సిన అవసరం ఎక్కడ ఉండదు. నువ్వు చెప్పేది అవతలాడికి అర్థం కాదనుకున్నప్పుడు, నువ్వంటే లెక్కలేని తనం ఉందనుకున్నప్పుడు, నిన్నెవరో మాట్లాడమని అడగనప్పుడు, అర్థమైందా? సో నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, అవునా? ఇదొకటి. అలాగే అక్షమౌనం అంటాం. అంటే ఇది కంప్లీట్ మిగతా సెన్సెస్ని కూడా, అంటే కదలకుండా కాళ్ళు, చేతులు, చెవులు కూడా ఏమీ అంటే వాటి దృష్టిని అంటే వాటితో పని చేయక్కర్లేకుండా, అంటే ఏంటి, కదలకుండా ఒక దగ్గర కూర్చుని ఏ పని చేయకుండా కళ్ళు మూసుకుని.
సో అంటే మిగతా సెన్సెస్ అన్నిటినీ కూడా మాటతో పాటు మిగిలిన వాటిని కూడా కంట్రోల్లో పెట్టావు, అవునా? సో అట్లా మౌనంగా ఉన్నప్పుడు అది ఒక రకమైన మౌనం. అంటే నువ్వు అంటే కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేట్ చేసుకోవచ్చు, నిన్ను నువ్వు అంతర్ముఖంగా అంటే ఏమవుతుంది అని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవచ్చు. అదొక మౌనం. ఇంకోటి అసలు అన్నిటికంటే డీప్ది మౌనం ఏంటంటే కాష్ట మౌనం అంటాం. అంటే మానసిక మౌనం, అంటే థాట్స్లో కూడా మౌనం, అంటే ఆలోచనల నుంచి కూడా అంటే గజిబిజిగా తెగ ఓవర్ థింక్ చేసి అటు తీసి ఇటు అతలాకుతలం మనసులో తర్జన భర్జన కూడా లేకుండా ఆలోచనలను కూడా నియంత్రిస్తూ కామ్గా అలా ఒక నిశ్చలంగా ఉన్న నదిలాగా మనసుని కనుక చేస్తే దాన్ని కాష్ట మౌనం, మానసిక మౌనం అంటాం మనం. ఇప్పుడు చాలామంది అంటే వినే ఉంటారు, ఇట్లా మనకు సాయిబాబా లాగా మెహర్ బాబా అని కూడా ఒక గురువు గారు ఉంటారు. సో ఆయన ఎన్నో ఏళ్ళు సుమారుగా 40 ఏళ్ల పాటు మౌన దీక్ష చేశారని చెప్తుంటారు. నాకు అంత పెద్ద ఐడియా లేదు, బట్ ఆయన భక్తులు అట్లా చెప్తారు. ఆయన అన్న ఒక కోట్ నాకు బాగా నచ్చింది. గొంతు మాట్లాడినప్పుడు మనసు మాట్లాడుతుంది, మనసు మాట్లాడినప్పుడు హృదయం మాట్లాడుతుంది, హృదయం మాట్లాడినప్పుడు ఆత్మ అనుభూతిస్తుంది. అంటే అంత ఏ మాట అంటే ఏది కూడా మాట్లాడకుండా ఉండేంత సైలెన్స్గా, అంటే మన ఆలోచనలు కూడా ఒక కామ్నెస్, అంటే థింకింగ్ లెస్, ఇది వచ్చినప్పుడు అంటే ఫుల్గా మన మీద మనకి గ్రిప్ కంట్రోల్ వచ్చింది అని అర్థం. అంటే ఏం ఆలోచించాలి, అసలు ఆలోచించాలా వద్దా అనేది కూడా మన మీద మనకు కంట్రోల్ ఉండేంత మౌన దీక్షలో ఉన్నాము అని మనం అర్థం. ఇది చెప్తున్నప్పుడు నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఇది బుద్ధుడి కథే. ఆయన్ని ఒక తత్వవేత్త, అంటే ఇట్లాగే క్యూరియస్ పర్సన్, అంటే ఏంటి, ప్రశ్నలు ఉంటాయి కొంతమంది దగ్గర, నేనెవరు, అసలు ఏంటి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కొంతమంది దగ్గర, వాళ్ళను వాళ్ళు తెలుసుకునే ప్రాసెస్లో. సో ఒక ఆయన బుద్ధుడిని కలిసినప్పుడు, నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి అండి, నాకు కన్ఫ్యూజన్లు కూడా చాలా ఉన్నాయి, మీరు నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పగలరా అన్నట్టుగా అడుగుతాడు. అడిగితే ఆ బుద్ధుడు అంటాడు, నేను మీ ప్రశ్నలు దేనికైనా సరే సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను, కాకపోతే అందుకు మీరు అంటే నాకు ఒక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అంటారు. పర్వాలేదండి, మీరు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలే కానీ నేను మీరేది అడిగితే అది ఇవ్వటానికి రెడీగా ఉన్నాను అంటాడు ఆయన. అంటే సరే బుద్ధుడు అంటారు, ఏం పెద్ద ఇదేం కాదండి, 1 సంవత్సరం మౌన దీక్షలో ఉండి మీరు మౌనంగా ఉండి ఆ తర్వాత సంవత్సరం తర్వాత నా దగ్గరికి రండి అని అంటే, ఆయన సంవత్సరం తర్వాత చాలా లేట్ ఏమో, ఈ లోపల అంటే మళ్ళీ మీరు నాకు దొరుకుతారా, మీరు నాకు నిజంగా మాట ఇవ్వగలుగుతున్నారా అంటే, ఏమీ లేదు, ఇన్ఫ్యాక్ట్ మీరు రాకపోతే నేనే మీ దగ్గరికి వస్తాను, కానీ సంవత్సరం తర్వాత మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను, మళ్ళీ మనం సంవత్సరం తర్వాత కలుద్దాం అంటాడు. సరే సంవత్సరం అయిపోతుంది, బుద్ధుడే ఆయన దగ్గరికి వస్తారు. వచ్చి, ఏమండి మరి మీ ప్రశ్నలు ఏవైనా సరే ఇప్పుడు నాకు చెప్పండి, నేను మీకు సమాధానాలు చెప్పడానికి సిద్ధపడి వచ్చానంటే, ఆయన నవ్వి, ఇప్పుడు నా దగ్గర ప్రశ్నలు ఏమీ లేవండి, మీరు ఈ మౌనంలోనే నన్ను నేను అంతర్గతంగా అంతరంగితంగా నేను చూసుకోవటం వల్ల చాలా ప్రశ్నలకి నాకు సమాధానం దొరికింది, అసలు ఒక ప్రశ్నకి సమాధానం ఎలా తెలుసుకోవాలో కూడా నాకు తెలిసింది అని అన్నప్పుడు బుద్ధుడు నవ్వి వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి. సో అంటే ఏంటంటే, దీన్ని బట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మౌనంగా ఉన్నప్పుడే మనకి చాలా ప్రశ్నలకు మనకు సమాధానం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో ఏ రిలేషన్షిప్స్లో అయినా పాజిటివ్ సైలెన్స్ ఉంటుంది, నెగిటివ్ పనిష్మెంట్ సైలెన్స్ ఉంటుంది. సో రిలేషన్షిప్స్లో దగ్గరికి వచ్చేసరికి సైలెన్స్ అనేది ఒక గొడవని పెంచకుండా ఉండటానికి ఉపయోగించే సాధనంగా వాడుకోవాలి, కానీ అవతల వ్యక్తిని శిక్షించే ఒక ఆయుధంగా వాడుకోకూడదు ఎప్పుడూ కూడా. సో ఇలా గనక చేస్తే ఈ నెగిటివ్ సైలెన్స్ కంటే చక్కగా దెబ్బలాడుకుని కలిసిపోవటమే ఒక రకంగా బెటర్. అంటే ఏంటి, వాళ్ళకి నమ్మకం ఉంటుంది, సో ఎక్స్ప్రెస్ చేసుకుంటారు, కొట్టుకుంటారు, కాకపోతే మరీ ఘోరంగా కొట్టుకోనంతసేపు ఏదో డిస్కస్ చేసుకుని వాదించుకుని ఒక డెసిషన్కి వచ్చి రావటమే బెటర్, ఏది ఈ ప్యాసివ్ అగ్రెసివ్ సైలెంట్ ట్రీట్మెంట్ కంటే. సో కాబట్టి
మౌనాన్ని కూడా మనం చక్కగా అందంగా మన సమస్యల్ని పరిష్కరించుకోవటానికో మన బంధాలని నిలుపుకోవటానికో ఒక రిలేషన్షిప్లో ఒక అంటే ఇంటిమసీ పెరగటానికో వాడుకోవాలి తప్పితే ఆయుధంగా వాడుకోకుండా ఉండగలిగితే మంచిది. మౌనం అసలు ఆల్వేస్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బట్ మనం సైలెన్స్ని ఎప్పుడు అలా ఏ విధంగా చూస్తూ ఉంటామంటే అవతల వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు, లేదు అంటే అవతల వాళ్ళతో మాట్లాడాలని లేనప్పుడు, లేకపోతే అవతల వర్క్స్కి సంబంధించి ఏదైనా సరే మనకి అయిష్టంగా ఉన్నప్పుడు ఈ మౌనాన్ని ఆయుధంగానే వాడుతూ ఉంటాం. అవతల వాళ్ళకి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మౌనంగా ఉండటం అంటే తప్పును అంగీకరించటం, మౌనంగా ఉండటం అంటే చేతగానితనం, మౌనంగా ఉన్నాడు అంటే తప్పు ఒప్పుకుంటున్నాడు అన్నట్టు ఇట్లా చూస్తుంటారు. బట్ అట్లా కాదు. సమ్ టైమ్స్ అంటే సైలెన్స్ ఈజ్ నాట్ రాంగ్. యాక్చువల్లీ బీయింగ్ సైలెంట్ ఈజ్ స్ట్రాంగ్. కొన్నిసార్లు నువ్వు ఎంత నిబ్బరంగా ఉండగలిగితే అంత మౌనంగా ఉండగలుగుతావు. అవునా? మన వాయిస్ రేస్ నీకు కూడా అవతల వ్యక్తిది తప్పు అనిపిస్తున్నప్పుడు, అవతల వ్యక్తి రెచ్చగొడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి అంటే ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. నువ్వు ఎందుకు ఉంటున్నావు, దీన్ని పెద్దది చేయకూడదా అనే ఒక నిగ్రహంతోనే కదా. సో అందుకని చెప్పి ఇంకా చెప్పాలంటే సైలెన్స్ ఈజ్ ఫ్రీడమ్. బా, అసలు సైలెన్స్ అనేది నిజంగా చెప్పాలంటే ఒక వరం మనకి. ఇంతకు మించి మనం ఇంకేం మాట్లాడలేము. మీరు అన్నట్టుగానే సైలెన్స్ అనేది ఒక వరం. సైలెంట్గా ఉంటే మనం హర్ట్లో ఉన్నామని అనుకోవచ్చు, బాధలో ఉన్నామని అనుకోవచ్చు, అక్కడ మన అవసరం లేదనుకోవచ్చు, లేదా అక్కడ టైం కావాలి ఇవ్వాలి అనుకోవచ్చు. సో సైలెన్స్ హ్యాస్ సో మచ్ మోర్ మీనింగ్. మనం అనుకునే చేతగానితనం కన్నా అంతకంటే గొప్ప అర్థాలు చాలా. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ విజయ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.